ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారం అందించిన కుటుంబము ఏలూరు వెంకన్న చెరువు ఇందిరా కాలనీ వాస్తవ్యులు సోదరులు కొర్రపాటి రాజేష్ సిరి గార్ల బిడ్డ చరణ్ తేజ జన్మదినం సందర్భంగా తాత నానమ్మలు ప్రసాద్ నిర్మల గారు, తల్లిదండ్రులు రాజేష్ సిరి గారు, కొర్రపాటి చరణ్ తేజ గారికి ప్రభువు ఆశీస్సులు నూతన జన్మదినాన కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. కొర్రపాటి చరణ్ తేజ గారికి మీరిచ్చిన నూతన జన్మదినమున దయా కిరీటం కొరకు వందనాలు. రాజేష్ గారు, సిరి గారిని, ప్రసాద్ దంపతులను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డను వృద్ధిలోనికి తీసుకుని రండి ప్రభు. నూతన జన్మదినము మీరిచ్చినారు. ఈ సంవత్సరం అంతా మీ కృపలో మీ కుమారుని ఆశీర్వదించండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ వారు. వాక్యము చేత ప్రజలను హెచ్చరిక చేయము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 28వ వచనము కంఠత వాక్యము. ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు ఈ మాట ఎరిగిన వారే కనుక అద్భుతం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడును దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపు, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ద యూనివర్సల్ కాల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క సార్వత్రిక పిలుపుగా మనం అర్థం చేసుకోవాలి. ఏ విధమైన భేదము లేకుండా సర్వలోకములో ఉన్నటువంటి నివాసులందరికీ కూడాను ఒక పిలుపు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. Come to me all who labor and are heavy laden, and I will give you the rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చూడండి, 28వ వచనము యూనివర్సల్ కాల్ను తెలియచేస్తుంది. సకల మానవులకు ప్రభువిస్తున్న పిలుపు. ప్రయాస చేత బాధపడుతున్న వారలారా, భారాన్ని భరిస్తూ మోస్తున్న వారలారా, నా యొద్దకు రండి. కమ్ అన్టు మీ. ప్రయాస అనేటువంటి పదము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొట్టమొదట ఆదికాండము 3వ అధ్యాయమున వ్రాయబడినది. దీని చేసినందున నీ గర్భవేదన హెచ్చించదను, ప్రయాసతో నీవు బిడ్డలను కంటావన్నాడు. అలాగే ఆదామును ప్రభు శిక్షిస్తున్నప్పుడు చెప్పిన మాట, ప్రయాసతో నీవు పంట పండిస్తావు, నేల దున్నుతావు, కానీ భూమి నీకు మొండ పొదలను గచ్చ పొదలను ఇప్పిస్తుంది అన్నాడు. ప్రయాస అనేటువంటి పదము మానవుడు పాపము చేసిన వెంటనే ప్రారంభమైనటువంటి ఒక అనుభవము అని నేను మనవి చేస్తున్నాను. When the sin entered into the hearts of the people,
there the burden started. ఎక్కడ పాపం ఉన్నదో అక్కడ ప్రయాస ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా రావటానికి కలిగిన కారణం ఏమిటంటే ప్రయాస నుండి మనుషులను విడిపించుట. ప్రయాస నుండి మనుషులను విడిపించుట. వారి వివిధ సమస్యల చేత ప్రయాసలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు దానిని స్వతంత్రించుకుంటారు. వారు శాంతి కలిగిన వారిగా మార్చబడతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు మనము శాంతి కలిగిన వారముగా మనం తయారవుతాం. అందుకని అంటున్నాడు, నా యొద్దకు రండి అన్నాడు. నా యొద్దకు రండి, ఇంకెక్కడికి కాదు. ప్రయాస నుండి విడుదల పొందాలి అంటే ఒకటే మార్గం యేసు. అందుకే ఆయన రమ్మంటున్నాడు, నా యొద్దకు రండి. కమ్ అన్టు మీ. సోదరుడా, సోదరి, ఈ దినాన అనేక మంది పాపము చేత ప్రయాసకు లోనైన వారు నివసిస్తున్నారు. ఈ పాపం అనే ప్రయాస నుండి మనుషులు విడుదల పొందాలంటే ప్రభువు అనే వెలుగును వారి జీవితాల్లో వారు ప్రవేశపెట్టబడుటకు అంగీకరించిన వారే ఉండాలి. నా యొద్దకు రండి, కమ్ అన్టు మీ, కమ్ అన్టు మీ. నా యొద్దకు రండి. ఈ పిలుపు మనకు చక్కటి ఆదరణను, నిశ్చయతను ఇస్తోంది. కనుక ప్రభువు మనకు ఇచ్చేటువంటి ఆదరణ, మనకు ఇచ్చేటువంటి నెమ్మది మనలను, మన యొక్క జీవితాలను దీవెనకరంగా ఉండేట్టుగా మారుస్తుంది. సమస్త జనులకు ఆయన ఇచ్చిన పిలుపిది. ఇందులో ఏ వ్యత్యాసము లేదు. ప్రతి ఒక్కడు కూడా గాడ్ రిలేటెడ్ పర్సనాలిటీయే, దైవ సంబంధమైనటువంటి మానవుడే. కనుక ఈ యొక్క మాటలలో ప్రభువు ఉత్కృష్టమైన పిలుపు చేత సకల లోకములో ఉన్న మనుషులను తన వైపు ఆహ్వానిస్తున్నాడు. 29 వచ్చాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. యేసుక్రీస్తు తానెవరో చెబుతున్నాడు. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడిని. సాత్వికత్వము, దీన మనస్సు కలిగిన తత్వము, ఈ రెండు కూడాను, సాత్వికత్వము, దీన మనస్సు కలిగిన తత్వము యేసునద్ద ఉన్నది. ఆయన సాత్వికుడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప సాత్వికుడంటే, ఆయన శిలువ సమయంలో ఆయన కలిగిన బహు గొప్ప శ్రమలను గురించి ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు, ముచ్చటించలేదు. ఆయన భరించేవాడుగా ఉన్నాడు కానీ, ఆయన సహించేవాడుగానే ఉన్నాడు కానీ ఆయన విమర్శించేవాడికి లేడు. కనుక నేను సాత్వికుడను అన్నప్పుడు ఆయన మోషే కంటే గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. సాత్వికము, సాత్వికము ఇది ఒక గొప్ప లక్షణము. ఇది సాత్వికము అనేది చాలా గొప్ప లక్షణం. అది ప్రభు అయిన క్రీస్తు తన యొద్ద ఉన్నట్టుగా చెబుతూ, ఐఎమ్ జెంటిల్ అండ్ లవ్లీ, జెంటిల్ అండ్ లవ్లీ ఇన్ హార్ట్. హృదయమున సాత్వికత్వము, హృదయమున దీన మనస్సు, ఈ రెండు కూడా ప్రభు కలిగి ఉన్నాడు. కనుక ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఆయన వాక్యమైన దేవుడై ఉండి ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగేటువంటి దీవెనలు ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు నా యొద్ద ఎత్తుకొని, మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేర్చుకోండి.
కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి అనే పిలుపు ప్రభువు ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు కూడా కాడి మోసిన అనుభవం కలిగినటువంటి వాడే. కనుక ప్రతి విశ్వాసి తనకు ప్రభువు అనుగ్రహించిన కాడి అనుభవాన్ని అనుభవించవలసినదే అని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. వండర్ఫుల్. నా యొద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి. మై యోక్, నా యొక్క కాడి మీరు ఎత్తుకోండి, నా దగ్గర వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన చెంత ఆయన బిడలుగా ఉండటానికి మనం తీర్మానం చేసుకున్న వారముగా ఉండాలి. ఈ యూనివర్సల్ పిలుపులో ఆయన కోరుతోంది ఏమిటి అని అనగా, ప్రజలు ఆయన యొద్ద దైవత్వమును గూర్చినటువంటి లేఖనము నేర్చుకోవాలి, ప్రభువును గూర్చి తెలుసుకోవాలి, ప్రభువు యొక్క విశిష్టతను తెలుసుకోవాలి, ప్రభువు వల్ల వాళ్ళకి ఏం దొరుకుతుందని వారు గుర్తెరగాలి మొదట. అట్లాంటి వారు ప్రభు దగ్గరికి రాకుండా ఆగలేరు. అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి. ఎప్పుడు మీరు యేసునొద్ద నేర్చుకుంటే మీకు విశ్రాంతి. యేసునొద్ద అనే క్లాజ్ కనుక మీరు పాటించకపోతే మీ ప్రయత్నాలు వ్యర్థము, శూన్యమైపోతాయి. కనుక మీ ప్రయత్నాలు యేసుతో కూడా నడుచుటకు, యేసునొద్దకు వచ్చుటకు, యేసును మాదిరిగా పెట్టుకొనుటకు కొనసాగవలసినవని నేను మనవి చేస్తున్నాను. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది. యేసయ్య యొక్క కాడి సులువట, ఆయన భారము తేలికట. కనుక తేలికైన సులువైనటువంటి భారాన్ని యేసునొద్ద నేర్చుకున్నటకు ఈ దినాన ఎంతమందికి ఇష్టం ఉన్నది? ఇది ప్రశ్న మన ఎదుట ఉంచబడినది. కనుక ప్రభువునొద్దకు వచ్చుట ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవానికి మనలను లేవనెత్తుతుంది. ప్రభువు సాత్వికుడు, ప్రభువు దీన మనసు గలవాడు, ప్రభువు నిన్ను శుద్ధినిగా చేయటాన్ని పిలుస్తున్నాడు. నా యొద్ద నేర్చుకోండి అని చెప్పి ఆఫర్ ఇస్తున్నాడు ఆయన. మనం ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే యూనివర్సిటీకి వెళ్తాం, కానీ భక్తి నేర్చుకోవాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభువును వెంబడించాలి, ఆయన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, ఆయన వాక్యాన్ని క్రమంగా పాటించి దాన్ని నేర్చుకోవాలి. సోదరుడా, సోదరి, ఎలయనగా నా కాడు సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంది. యేసయ్య యొక్క భారము, ఆయన ఇచ్చిన భారము తేలికగా ఉన్నట్లుగా మనకు ప్రభు తెలియజేస్తున్నారు. ఆయన కాడి సులువు, ఆయన వాక్యము సులువు. ఆయన తన కాడిని గూర్చి చెబుతున్నప్పుడు ఆయన బోధ సులువైనటువంటిది, ఆయన మనపై ఉంచిన బాధ్యత తేలికైనటువంటిదని ఆయన తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు నూతన నిబంధన క్రిందకు వస్తున్నారు. పాత నిబంధనలోని కాడి ధర్మశాస్త్రం అయితే, నూతన నిబంధనలోని కాడి దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యము మనలను భారము నుండి తేలిక చేస్తుంది, విడుదల ఇస్తుంది. కనుక యేసును గూర్చిన వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, కమ్ అండర్ ద న్యూ టెస్టమెంట్, నూతన నిబంధనలోనికి రమ్మని ప్రభువు పిలుపును ఇస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయములోనికి వెళదాం. 12వ అధ్యాయము చాలా గంభీరమైనటువంటి అధ్యాయము. దీని యందు వ్రాయబడినటువంటి వచనములు 50 వచనాలు వ్రాయబడ్డాయి. దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి 16 వచనాల మధ్య మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు చేస్తున్న పనిని గూర్చినటువంటి అభ్యంతరము వ్యక్తీకరణ, మరియు ఆయన విశ్రాంతి దినమున ఊచ చేయగలిగిన వానిని బాగు చేయుటను గూర్చినటువంటి వివరణ కనిపిస్తుంది. 17వ వచనం నుండి 21వ వచనం వరకు యెషయా ద్వారా చెప్పబడిన లేఖనపు నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తునందున్నట్లుగా ఉన్నది. 22వ వచనము నుండి
యేసు దయ్యములను విడిపిస్తూ ఉండగా బయల్జూబుల చేత ఈ దయ్యములను వదిలిస్తున్నాడనేటువంటి అపోహ వారు లేవనెత్తగా, అపవాదిని బంధించుకుంటే వెళ్ళగొట్టుకుంటే అతని రాజ్యం నిలబడదని ప్రభు సాక్ష్యం చెబుతూ వచ్చారు. తర్వాత ఆయన 31వ వచనం ఎదురండి, మనుషుల యొక్క పాపమునకు క్షమాపణ ఉన్నది కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడేవానికి పాప క్షమాపణ లేదనే డిక్లరేషన్ 32వ వచనం వరకు చెప్పారు. 33వ వచనంలో ధననిధిని గూర్చి, చెట్టు మంచిదైతే ఫలాలు మంచివే, చెట్టు చెడ్డదైతే ఫలమును చెడ్డదే అని ఎంచమంటూ హృదయమును గూర్చినటువంటి మాటలు 37వ వచనం వరకు ఉన్నాయి. 38వ వచనం నుండి చూస్తున్నప్పుడు ఆయన యోనాను గూర్చిన సూచక క్రియను గూర్చి, సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చినటువంటి మాటలు 42వ వచనం వరకు చెప్పాడు. 43వ వచనం నుండి ఒక అపవిత్రాత్మ విడిచి వెళ్ళి ఊడ్చినట్లున్న ఇంటిలోనికి మరి 7 దయ్యముల చేత ప్రవేశిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి మారు మనసు పొందిన వారు అని చెబుతున్నాడు. 45వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి. 46వ వచనంలో యేసయ్య యొక్క తల్లి సోదరులు ఆయనతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు వెళ్ళి చెప్పారు, నీ తల్లి సోదరులు మాట్లాడాలని వచ్చారంటే, ఎవడు నా తల్లి ఎవడు నా సోదరుడు, పరలోకములను దేవుని చిత్తం జరిగించేవాడే నా తల్లి నా సోదరుడు అని ప్రభు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇవి 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఇక 12వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగాన విశ్రాంతి దిన ఆచారమును మీరాడు యేసు అనేటువంటి ఒక నింద ఆయన మీద వేయటానికి ప్రయత్నం చేశారు. ఆ వచనాలు చదువుతాను. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుతున్నాడు. ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగారు. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనది నీ శిష్యులు చేస్తున్నారని ఆయనతో చెప్పగల ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమకపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున యెహోవా దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరననే వాక్యం మీరు తెలుసుకుంటే దోషులను తీర్పు తీర్చకపోతారు. విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడని వారితో సెలవిచ్చాను. విశ్రాంతి దినం యోధా మత నాయకులు యాజకులు ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువులో ఏ తప్పిద ఉందా పట్టుకుందామని వెంటాడారే తప్ప ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన బోధలు ఏమిటి, వాటిలోని వాస్తవాలు ఏమిటి అవి గ్రహించటానికి వారికి మనస్సు లేకపోయింది. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినాన పంట చాలల్లో పడి వెళుతున్నాడు. శిష్యులు కూడా వెళుతూ కంకులు తెంపుకొని తినేస్తున్నారు, ఆకలితో ఉన్నారు, తింటున్నారు. ఆ వెనకాల వస్తున్నటువంటి వారు కామెంట్ చేశారు, ఏమిటి విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో చెప్పారు. వాళ్ళ పేరు పరిసయ్యులు. పరిసయ్యులు ఎంతవరకు సెల్ఫ్ రైచియస్ పీపుల్, మేము నీతిమంతులం అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటారు పరిసయ్యులు. తామే నీతిమంతులు, ఇతరులంతా పాపులను చెప్పుకునే జాతి పరిసయ్య జాతి. ఈ పరిసయ్యులు శిష్యులను విమర్శిస్తున్నారు. నీ శిష్యులు విశ్రాంతి దినాన కంకులు తెంపుతున్నారు, తింటున్నారు, కాబట్టి నువ్వు విశ్రాంతి దిన ఆచారం మీరావు, ఇతరుల మీరటానికి కారణమయ్యావు. విశ్రాంతి దినాచారం మీరితే చంపేయచ్చు. అటువంటి శిక్ష ఆయన మీదకు తేటానికి మాట్లాడుకున్నారు. అప్పుడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలను తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా? ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా? విశ్రాంతి దినాన్ని మీరి కూడా
వారు ఏ విధంగా ఉన్నారు? వారు విశ్రాంతి దినమును మీరి కూడా వారు నీతిమంతులుగా ఉన్నారని మీరు చదవలేదా? తరువాత 5వ వచనం, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించినట్టు నిర్దోషులై ఉన్నారు మీరు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయము కంటే గొప్పవాడిగా తాను వర్ణించుకుంటున్నాడు. ఏమిటి దేవాలయం? ప్రత్యక్ష గుడారం మోషే నిర్మాణం చేశాడు. ఆ తరువాత కాలంలో దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఒక మహా అద్భుతమైనటువంటి దేవాలయాన్ని యెరూషలేం పట్టణంలో నియమించాడు. కనుక ఆ దేవాలయము చాలా గొప్పది. దానికంటే గొప్పవాడను నేను ఇక్కడ ఉన్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవాలయము మనము గమనిస్తున్నప్పుడు యూదులకు చాలా గొప్ప. యూదులు సొలొమోను దేవాలయాన్ని చాలా ఆరాధ్యభావంగా చూస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి దేవాలయం కంటే నేను గొప్పవాడిని అన్నాడు. మోషే కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. అర్థమవుతుందా? ప్రధాన యాజకుడైన అహరోను కంటే గొప్పవాడు, మందిరము కంటే గొప్పవాడు, అందరిలో గొప్పవాడు ఆ ప్రభువే. కనుక తాను తనతో కూడా ఉన్నవారు తిని కూడా ప్రశ్నించబడలేదు. కాబట్టి దేవుని మందిరంలో ప్రవేశించి యూదులే తప్ప తానైన తనతో కూడా ఉన్నవారిని తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. సముఖపు రొట్టెలను తిన్నాడు. తాను తినకూడదు. ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టచ్ దట్ ఈవెన్. కానీ దావీదు తినేశాడు. కానీ ప్రభు దాన్ని అంగీకరించాడు. కనుక ఆకలితో ప్రాణం పోగొట్టుకోవటం కంటే తనతో ఉన్నవారి కోసం, తన కోసం అక్కడ విశ్రాంతి దినాన తాను మేలు చేసే ఉద్దేశం చేత దాన్ని చేశాడు. ఇక్కడ కనికరాన్నే కోరుతున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం మీకు తెలుసుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. కనికరమును కోరుతున్నాను, బలిని నేను కోరటం లేదు. ఇది ఎలా ఉంది మీకు స్టేట్మెంట్? యేసు కనికరమును కోరుతున్నాడు, బలిని కోరటం లేదు. ఇవాళ మనం ఇది నేర్చుకోవాలి. మనం పరిచర్యల్లో వృద్ధిలోనికి వస్తున్న కొలది ఇతరుల పట్ల మనము కనికరము కలిగిన వారముగా జీవించాలి. తర్వాత ప్రభు మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు. ఆయన ఏ అధికారంతో చేస్తున్నాడనే ప్రశ్న ఉదయించినప్పుడు పరలోకం నుండి నాకు అధికారం అనుగ్రహించబడిందని మీరు తెలుసుకోవాలని డంకాపదంగా చెప్పేశాడు. కనుక మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు దేవుని మందిరములో దావీదు సముఖపు రొట్టెలు తిని ఇతరులతో తినిపించి అపవిత్రుడు కాలేదు కదా. మరి అటువంటప్పుడు విశ్రాంతి దినాన నా శిష్యులు ఆహారము కొరకు ఆకలిగొని తింటే తప్పేంటి? దానికి ఒక చక్కటి ఉదాహరణ ప్రభువే తర్వాత వచనాల్లో చెప్పారు. ఒకని యొక్క గాడిద అయినా ఒకని యొక్క గొర్రె అయినా గుంటలా పడిపోతే పైకి తీరా విశ్రాంతి దినాన తీస్తారు కదా. ఒక మనిషి గొర్రెపాటివాడు గాడిదపాటివాడు కాడా? కనుక ప్రతి మనిషికి దేవుడు ఇచ్చిన విలువ ఏమిటో వాడు గుర్తెరగటం మంచిది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దిన ఆచారమును మీరుట కాదు, విశ్రాంతి దినమునకే ఆయన యజమానుడని ప్రకటన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, వాక్యం వింటున్న నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది? ఇంకా ప్రయాసతోనే కొట్టుమిట్టాడుతున్నావా? ఆ భారములతోనే కొట్టుమిట్టాడుతున్నావా? వాటన్నింటి నుంచి వెలుపటకు రావటానికి ఒక ఆప్షన్ ఉంది. అదేమిటంటే ఫాలో హిమ్. ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ఎలా వెంబడించాలి? యేసును వెంబడించినప్పుడు ఎలా వెంబడించాలి? విశ్వాసము చేత వెంబడించాలి. హృదయాంతరంగాల్లో విశ్వాసము కలిగిన వారముగా మనం ప్రభువును వెంబడించటం నేర్చుకోవాలి. ఆయన శిష్యులు
ఆయన యొద్ద ఆయన వెంబడించడం అంటే ఏంటో నేర్చుకున్నారు. యేసు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఆయన మిషన్ కంటిన్యూ చేయడానికి ఆ 12 మంది అపోస్తలులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి ముందుకెళ్ళారు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. విశ్రాంతి దినమున ఆయన అనేకులను బాగు చేసి కనికరాన్ని కోరుతున్నాను, బలిని కోరననే వాక్యాన్ని తెలియజేసి ఆయన అద్భుతమైనటువంటి సత్యాన్ని బయలుపరిచాడు. అదేమిటనగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు. గాడ్ లార్డ్ జీసస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద సాబత్. ఫర్ ద సన్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. లార్డ్ ఆఫ్ ద సాబత్. సబ్బాతునకు ప్రభువు, సబ్బాతు దినమునకు ప్రభువు అని సాక్ష్యం చెబుతున్నారు. 9వ వచనం, ఆయన అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిలో ప్రవేశించినప్పుడు ఇదిగో మోస చేయగలవాడు ఒక్కడు కనబడ్డాడు. వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుడు న్యాయమా అని ఆయన అడిగారు. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రెల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి ఆ మనుషులతో నీ చేయి చాపమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అది అంతటి పరిచయులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగ సంహరిద్దామా అని విరోధంగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయారు. బహుజనములు ఆయనను వెంబడింపగా ఆయన వారందరిని స్వస్థపరిచి తను ప్రసిద్ధపరచవద్దని వారికి ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తను దాగి ఉండటానికి ప్రయత్నం చేశాడే తప్ప తనను బయటకు ఎక్స్పోజ్ చేసుకోవటానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. కనుక ఊత చేయగలిగిన వాడిని ఆయన బాగు చేసినప్పుడు చెప్పాడు, ధర్మశాస్త్రము ప్రకారం మేలు చేయుట ధర్మము. గోతలో గొర్రె పడితే తీస్తాం కదా, గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కాదా? కాబట్టి విశ్రాంతి దినాన్ని అతను బాగు చేయటం న్యాయమే. ఐఆమ్ ద లార్డ్ ఆఫ్ ద సబాత్. సబాతు దినమునకు ప్రభువు నేనే అని ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు. రేపటి వాక్య ధ్యానంలో యెషయా ప్రవచనం 18వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వెంకన్న చెరువు ఇందిరా కాలనీ వాస్తవ్యులు రాజేష్ గారు మరియు సిరి గారుల యొక్క కుమారుడు చరణ తేజ జన్మదినం సందర్భంగా తాతగారు నానమ్మ గారు ప్రసాద్ నిర్మల గారు సమర్పిస్తున్నారు. కొరపాటి చరణ తేజ, రాజేష్, సిరి, ప్రసాద్ నిర్మలమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. చరణ్ తేజాన్ని ఆశీర్వదించండి. బిడ్డకు జ్ఞానాత్మ పూర్ణుని చేయమని ప్రార్థిస్తున్నాము. అయినా మీ కృపా బిడ్డకు అనుగ్రహించు. రాజేష్ గారిని, సిరి గారిని మీరు దీవించండి. ప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షకుడా ఎపిసోడ్ సహకారులు కావాలి, పంపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.